మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలు కలిసి రాబోతున్నాయి. అలాగే కార్యసాధనల విషయంలో గతం కంటే మెరుగైనటువంటి సఫలీకృతమైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందుతారు. నూతనంగా కొన్ని ఆలోచనలు మీకు స్ఫురిస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా అమలుపరిచేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ధైర్యంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. కొన్ని సందర్భాలలో స్వతంత్రంగా వ్యవహరించకుండా పెద్దవారు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు పాటించినట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క ఆలోచనలు, మీ యొక్క అభివృద్ధికి వారు పడేటటువంటి తపన, వారికి ఉన్నటువంటి అనుభవాలు మరింతగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. ఆదాయ మార్గాల విషయంలో మేషరాశి వాళ్లకు ఈ వారం సంతృప్తికరంగా ఉండబోతుంది. అయితే ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చులు చేసేటటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ అనవసరమైనటువంటి ఉపయోగం లేనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి వరకు తప్పనిసరిగా మీరు నియంత్రించుకోవాలి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోవటంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. మీరు చేపట్టేటటువంటి ప్రతి పనిని కూడా 1-2 సార్లు సమీక్షలు చేసుకున్న తర్వాతనే వాటిల్లో ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలుంటాయి. అయితే మీ యొక్క పిల్లలు చేసేటటువంటి కొన్ని రకాల పనులకు మీరు అడ్డుకట్ట వేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. నియంత్రణ లేనటువంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లలు చేసేటటువంటి కొన్ని రకాల తప్పుడు పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మీరు నియంత్రించకపోయినట్లయితే వాటి ద్వారా మీకు చెడ్డ పేరు వచ్చేటటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి విషయాలను తేలికగా తీసుకోకూడదు. తాత్కాలికమైనటువంటి వ్యాపార వ్యవహారిక విషయాలు కొన్నింట మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. ప్రోత్సాహకరమైనటువంటి శుభ ఫలితాలను కూడా ఈ వారం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు తమ యొక్క విధులను చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందుతుంటారు. మీ యొక్క కష్టపడేటటువంటి తీరు, మీ పని విధానము అధికారులను చక్కని సంతోషాలను కలగచేస్తుంది. వారి యొక్క అనుగ్రహము, వారి యొక్క అభిమానాన్ని మీరు చూరగొనగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తుంటారు. ఈ వారం మీరు చేయబోయేటటువంటి ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మేషరాశి వారు ఈ వారం పరమేశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే శివాలయంలో కార్తీక దీపమును ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. నందీశ్వరునికి నమస్కారం చేసుకోండి. విశేషమైనటువంటి శివరుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా చాలా శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.